నమస్కారం. హరిప్రియ భక్తి ఛానల్కి స్వాగతం. కుచేలుడు కన్నా ముందు సుద్దాముడు. పాతవి చిరిగినవి బట్టలు కట్టుకునేవాడినే కుచేలుడంటారు. ఆ అర్థంతోనే అతను కుచేలుడుగా పిలువబడ్డాడు. అంతటి పేదరికం, దారిద్ర్యం కుచేలునిది. ధనానికి లేనివాడే కానీ గుణానికి లేనివాడు కాదు. కోరికలు ఆశలు ఉన్నవాడు కూడా కాదు. కృష్ణుడు కుచేలుడు చిన్ననాటి స్నేహితులు. సాందీపుడు అనే గురువు గారి వద్దే ఇద్దరు విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. ఆ కాలంలోనే ఒకరోజు గురువు గారి భార్య సమిధలు తెమ్మని ఇద్దరిని అడవికి పంపింది. అనుకోకుండా గాలివాన ముంచెత్తింది. స్నేహితులిద్దరూ చెట్టెక్కారు. కృష్ణుడు చెట్టుపై నుంటే కింది కొమ్మ మీద కుచేలుడున్నాడు. గురువమ్మ ఇచ్చిన అటుకులు గుప్పెడు నోట్లో వేసుకుని కుచేలుడు నములుతూ ఉంటే కృష్ణుడు అడిగాడట. చలికి దవడలు వణుకుతున్నాయని అబద్ధం చెప్పాడట కుచేలుడు. ఆకలి దగ్గర అల్పత్వం బయటపడింది. అందుకు పర్యవసానంగానే కుచేలుడి కథ కనిపిస్తుంది. కుచేలుడు పెద్దవాడయ్యాడు. పెళ్లి చేసుకున్నాడు. భార్య వామాక్షి పేదరికాన్ని సైతం ప్రేమించగల ఇల్లాలు. దారిద్ర్యాన్ని భరిస్తూనే వచ్చింది. అధిక సంతానం వల్ల అన్నం కోసం అవస్థలు పడాల్సి వచ్చింది. 27 మంది పిల్లలు అమ్మా ఆకలి అని అడిగితే పట్టెడన్నం పెట్టలేకపోయేది. ఈతి బాధలు భరించడం కష్టమైపోవడంతో మరో మార్గం లేక చిన్ననాటి మిత్రుడైన కృష్ణుణ్ణి కలవమని భార్య కుచేలుణ్ణి కోరుతుంది. ఏదో ఒక దారి దొరకకపోదా అని ఏ ఆశ లేని కుచేలుడు సరేనన్నాడు. బయలుదేరిన కుచేలుడికి ఏం కానుక తీసుకెళ్లాలో తెలియలేదు. అప్పుడు భార్య ఇంట్లో వెతకగా దొరికిన కాసిన్ని అటుకులను భుజం మీద తుండుగుడ్డలో చిరుగులేని చోట వేసి కట్టింది. కుచేలుడు ద్వారకకు బయలుదేరాడు. కాలినడకను వెళ్ళాడు. అలసిపోయి ఓ చెట్టు కింద చేరగిలబడ్డాడు. కునుకు పట్టింది. రెప్ప విప్పి చూస్తే అల్లంత దూరంలో ద్వారక కనిపించింది. అప్పుడే వచ్చేశానా అని అనుకున్నాడట కుచేలుడు. కృష్ణుడు తన మాయతో కష్టం తప్పించి నిద్రలో ఉండగా ఎత్తుకొచ్చి దింపిన సంగతి కుచేలునికి తెలియనే తెలీదు. చిన్ననాటి మిత్రుడు తనను గుర్తుపడతాడో లేదోనని కుచేలుడు అనుమానించాడు. విరుద్ధంగా కృష్ణుడు ఆత్మీయంగా తన అంతఃపురంలోనే కాదు, ఏకంగా ఆంతరంగిక మందిరంలోనూ తన సయ్య మీద కూర్చోబెట్టి కుశలం అడిగి తన రాణులను పరిచయం చేసి అంతా కలిసి పరిచర్యలు చేస్తుంటే కుచేలుడు నమ్మలేకపోయాడు. తాను తెచ్చిన కానుకను ఇవ్వడానికే సిగ్గుపడ్డాడు. కానీ కృష్ణుడు గ్రహించాడు. కుచేలుని చెంగున ఉన్న అటుకులను తీసి గుప్పెడు నోట్లో వేసుకున్నాడు. రెండో గుప్పెడు తీసుకోబోతే భార్య కృష్ణుణ్ణి వారించింది. ఎందుకంటే తింటూ సకల లోకాల్ని నన్ను తృప్తిపరచడానికి అని కృష్ణుడు అనడం, మళ్ళీ తినబోతే సంతృప్తిపరచడానికి ఆ కుచేలుని వెంట తాను వెళ్ళవలసి వస్తుందని ఆమె భయపడిందన్నమాట. అందుకే ఆపింది. ఇవేవీ తెలియని కుచేలుడు ఆత్మాభిమానంతో అడగలేకపోయాడు. ఇంటికి తిరుగుముఖం పట్టాడు. తన పూరి పాకమేడయింది. దారిద్ర్యం బదులుగా ధనధాన్యాలు, సిరి సంపదలు కుచేలుని ఇంట తాండవించాయి. నెమ్మలేకపోయిన నారాయణుణ్ణి తలుచుకుని నమస్కరించాడు. తోటివాడే భగవంతుడని, భగవంతునికి అర్పించకుండా అంటే పెట్టకుండా తినడానికి ఫలితమిదని, పెట్టింది ఎక్కడికి పోదని వెన్నంటే వస్తుందని చెప్పకనే చెబుతుంది భాగవతంలోని కుచేలుని కథ.